కథ నీలిరంగు నక్క. అబద్ధం ఎక్కువ రోజులు దాగి ఉండదు. నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది. ఈ విషయాన్ని కథ ద్వారా తెలుసుకుందాము. ఒకప్పుడు ఒక నక్క బట్టలు ఉతికే వ్యక్తి ఇంట్లోకెళ్ళి అక్కడ ఉన్న నీలిరంగు తొట్టెలో దాక్కుంది. బయటికి వచ్చిన తర్వాత తన శరీరం నీలిరంగులోకి మారిపోయింది. అది అడవికి తిరిగి వెళ్ళిన తర్వాత మిగతా జంతువులన్నీ విచిత్రమైన ఈ జంతువుని చూసి భయపడ్డాయి. అప్పుడు నక్క, భయపడవద్దు, నన్ను భగవంతుడు ప్రత్యేకంగా సృష్టించాడు, ఈ అడవికి రాజుగా పంపించాడు అని అబద్ధం చెప్పింది. మిగతా నక్కలన్నీ ఈ నక్కను రాజుగా అంగీకరించాయి. ఒకప్పుడు నక్క రాజుగా కూర్చుని ఉండంగా దూరం నుంచి నక్కలు గట్టిగా ఓలలు వేయడం వినిపించింది. నక్క తన అసలు స్వభావాన్ని మర్చిపోలేక తను కూడా ఊళలు వేయడం ప్రారంభించింది. మిగతా నక్కలు, ఇది సాధారణ నక్కే, మన్ని మోసం చేసింది అని గట్టిగా నక్కను బాది అడవి నుంచి బయటికి పంపించాయి.